గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్, మనం ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్ పేపర్తో మనం ఈరోజు వచ్చాము. ఇంగ్లీష్ పేపర్ 1 మార్చ్ 2024 ఇంగ్లీష్ పేపర్ 1 ఈరోజు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్ పేపరు. సో మొట్టమొదట మనము ఈ క్వశ్చన్ పేపర్ ఏంటంటే, కొత్తగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివేటటువంటి స్టూడెంట్స్కు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఆ మోడల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పబ్లిక్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడడానికి. పాత పేపర్ అంటే ఇది ఓల్డ్ పేపర్ అనమాట. గతంలో 2024 మార్చిలో వచ్చినటువంటి పేపర్ను మీకు ఈరోజు జస్ట్ మీరు ఎలా ఉంటుందని చూడడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎస్, ఒకసారి మనము వీడియోలోకి వెళ్దాం. ఇంగ్లీష్ పేపర్ 1 చూడండి, 100 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ మీకు. సో మిగతా సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ మార్క్స్. మ్యాథ్స్ తీసుకుంటే 75 ఉంటుంది, కెమిస్ట్రీ ఫిజిక్స్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటాయి. బట్ ఇంగ్లీష్ మాత్రం 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. అట్లాగే తెలుగు కానీ 100 మార్క్సే, సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ 100 మార్క్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు సెక్షన్ ఏ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి. యానిటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారు. అంటే దీంట్లో ఇక్కడ మీకు టోటల్గా 4 ఇచ్చారు, దీంట్లో మీరు ఓన్లీ 2 మాత్రమే రాయాలి. ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నట్టు యానిటేషన్స్ అనమాట. అట్లాగే యానిటేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోమన్ లెటర్ 2కి వెళ్తే చూడండి, ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. మళ్ళీ ఇవి కూడా యానిటేట్ అనేది ఇలాగే ఉన్నాయి, ఇవి కూడా 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఒకటి చూడండి, 10 to 15 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూడండి, ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో ఇది కూడా మీరు చూసుకోండి, ఇలా థర్డ్ క్వశ్చన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే మీకు చాయిస్ 2 చాయిస్ అనమాట. చూడండి ఈ విధంగా మనకు ఇలా ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఎనీ 1 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. దీంట్లో 3 ఇచ్చి ఓన్లీ 1 రాయమంటున్నాడు. ఎనీ 1 ఆఫ్ ది ఫాలోయింగ్. చూడండి ఇది 25 to 30 లైన్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ రోమన్ లెటర్ 6th వెళ్తే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఒక ప్యాసేజ్ అనమాట. ఇది ప్యాసేజ్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్స్ రాయాలి. ఇవి ఈ విధంగా. మరి 5 into 1 5 మార్క్స్. అంటే ఇది 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. అట్లాగే ప్యాసేజ్ ఇంకోటి కూడా 7th కూడా ప్యాసేజ్ ఉంటుంది. ప్యాసేజ్ ఇస్తారు, తర్వాత క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, సెక్షన్ సికి వచ్చేస్తున్నాం. సెక్షన్ సి 8th క్వశ్చన్ తీసుకుంటే ఫిల్ అప్ ది బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ది అంటే ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 ఇస్తాడు, 6 రాయాలి. ఒక్కోదానికి 1/2 మార్కు, టోటల్ 3 మార్క్స్ అనమాట. 8th క్వశ్చన్ ఇది. ఓకే, ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. 9th క్వశ్చన్ తీసుకుంటే ప్రిపోజిషన్స్, ఇవి కూడా 3 మార్క్స్ అనమాట. అంటే మీకు చూడండి, ఒక్కదానికి 1/2 మార్క్ ఉంటుంది, టోటల్ 6 మార్క్స్. 6 into 1/2 = 3 మార్క్స్ అనమాట. ప్రిపోజిషన్స్ 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, వర్బ్స్ అనమాట. సూటబుల్ వర్బ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా 5 ఇస్తారు, ఒక్కొక్క మార్క్ ఉంటుంది, టోటల్ 5 మార్క్స్. అది 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, రీరైట్ ది సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్. సెంటెన్స్ అనమాట. ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయడం, ఇండైరెక్ట్ స్పీచ్లో రాయడం, తర్వాత సెంటెన్స్ యూజింగ్ కంబైన్ రాయడం, క్వశ్చన్ ట్యాగ్లో రాయడం, ఇలా అనమాట. ABCD ఇవి కూడా 5 ఇస్తారు, 5 రాయాలి. 5 into 1 5 మార్క్స్. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ తీసుకుంటే చూడండి, కరెక్టింగ్ ది అండర్లైన్ పార్ట్ కరెక్ట్ చేసి రాయాలి. ఓకే, ఇది కూడా 5 ఇస్తాడు, 5 రాయాలి. నెక్స్ట్ తర్వాత 13th క్వశ్చన్ చూడండి, యూజ్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ పార్సల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. అంటే ఓన్ సెంటెన్స్లో మీరు రాయాలన్నమాట. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, సైలెంట్ కాన్సోనెంట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇవి వచ్చేసి టోటల్ 6 ఉంటే 6 రాయాలి, ఒకదానికి 1/2 మార్కు, టోటల్ 3 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఐడెంటిఫై ది పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ అంటున్నాడు. అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇది కూడా టోటల్ 6 ఉంటే 6 రాయాలి, టోటల్ 3 మార్క్స్. నెక్స్ట్ దీని తర్వాత 16th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మ్యాచింగ్ అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి. AB కాంబినేషన్లో మీరు రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇది మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్ తీసుకుంటే ఇది ఒక
ట్రీ డయాగ్రామ్ ఇస్తారు. దీని క్లాసిఫికేషన్ లిటరేచర్ అంతా ఉంటుంది. దీని ప్రకారంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక టైప్ ఇలా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ తీసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రైట్ ఎనీ 5 words ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్స్ అనమాట రాసేది. ఓకే, నెక్స్ట్ అదైనా రాయొచ్చు లేదా ఇదైనా రాయొచ్చు. ఆర్ అని ఉంది. ఇది వచ్చేసి దీంట్లో 2 అనమాట. ఆర్ అన్నాడు కాబట్టి 5 అయినా కింద ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్స్. రైట్ ది నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఎనీ 6 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఏవైనా 6 రాయండి సిలబల్స్ అనమాట. నెక్స్ట్ కంప్లీట్ ది ఫాలోయింగ్ డైలాగ్ని కంప్లీట్ చేయాలి. ఇది 20th క్వశ్చన్. సో ఈ విధంగా మీరు రాసినట్టయితే అక్కడికి టోటల్ కంప్లీట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈజీ అన్ని గ్రూపులకు ఇదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే వొకేషనల్ వాళ్ళకు పేపర్ ఇంగ్లీష్ పేపర్ వేరు ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ జనరల్ వాళ్ళకంటే, జనరల్ అంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, సిఈజీ కానీ ఎంఈసీ కానీ వీళ్ళందరికీ ఇదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ టైప్లో మోడల్ పేపర్ అనమాట ఇది. ఓకే, ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ చూడండి, జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. 100 మార్క్స్ తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు 100 అని టైప్ చేయండి. అందరికీ టాప్ మార్క్స్ 99, 100 మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.